2024 లోక్సభ ఎలక్షన్స్లో ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ పవన్ కళ్యాణ్ గారు అయ్యారండి. ఎందుకు అంటే ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీను కలపడంలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్య పాత్ర పోషించారు. యాక్చువల్లీ బీజేపీ అధిష్టానం చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ కూటమిలో కలుపుకోవడానికి మొదట్లో సిద్ధంగా లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు పట్టుబట్టి అమిత్ షాను, జేపీ నడ్డాను కలిసి పొత్తయ్యేలా చేశారు. రిజల్ట్స్ చూడొచ్చు. మోడీ గారు ప్రధానమంత్రి అవ్వడానికి కావాల్సిన కీలకమైన సీట్స్ టీడీపీ పార్టీ దగ్గరున్నాయి. అసలు ఎన్డీఏ టీడీపీ అలయన్స్లో పవన్ గారి పాత్ర ఏంటి? ప్రభుత్వాన్ని ఎవరు స్థాపిస్తారు? పవన్ కళ్యాణ్ గారికి సెంట్రల్లో ఎటువంటి రోల్ ఉండబోతోంది అనే విషయాలు తెలుసుకునే ముందు ఇక్కడ మనం ఎవరిని ఏ పార్టీని తక్కువ చేసి మాట్లాడడం లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరూ తెలుగు నాయకులంటే నాకు చాలా గౌరవం. ఇక్కడ నేను న్యూట్రల్గా ఉండడానికి ట్రై చేయడం లేదు. ఎందుకని ఇష్టం అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. ఈయన పార్టీకి కేవలం 11 సీట్స్ మాత్రమే వచ్చాయి. ఈయన ఈవీఎంలో ఫ్రాడ్ ఉంది, ఈసీఐ కుట్ర చేసింది అని చెప్పలేదు. హుందాగా వచ్చారు, ఎస్ ఓడిపోయాము అన్నారు, ఓటమిని ఒప్పుకున్నారు, వెళ్ళిపోయారు. కేసీఆర్ గారు కూడా ఇదే చేశారు. ఇదే ప్లేస్లో ఉత్తరప్రదేశ్ లేదా వెస్ట్ బెంగాల్ నాయకులు ఉండి ఉంటే ఈవీఎంలో ఫ్రాడ్ ఉంది అని ధర్నాలకు దిగేవారు, ప్రొటెస్టులు చేసేవారు, పోలీసుల టైం వేస్ట్ చేసేవారు, బందులు, స్ట్రైకులు, హైవేను క్లోజ్ చేసి ప్రజల డబ్బులను వేస్ట్ చేసేవారు. వీళ్ళు ఇటువంటివి ఏవీ చేయలేదు, హుందాగా ఒప్పుకున్నారు, వెళ్ళిపోయారు. సో నిన్న ఎన్డీఏ అలయన్స్ లేదా ఇండియా అలయన్స్ గెలవలేదు, డెమోక్రసీ గెలిచింది. ప్రజలు తమ తీర్పు ఇచ్చారు. పర్టికులర్గా పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు వీడియో చేస్తున్నాను అంటే ప్రస్తుతం భారతీయ రాజకీయాల్లో గేమ్ను చేంజ్ చేసిన అలయన్స్ ఏదైనా ఉందా అంటే అది టీడీపీ, జనసేన అండ్ బీజేపీ అలయన్స్. కాబట్టి లోక్సభ ఎలక్షన్స్ యొక్క ఫైనల్ నంబర్స్ వచ్చేసాయి. టోటల్ 543 సీట్స్కు గాను ఎన్డీఏ కూటమికి అంటే బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమికి 292 సీట్స్ వచ్చాయి. కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమికి 234 సీట్స్ వచ్చాయి. మిగతా వారికి 17 సీట్స్ వచ్చాయి. ఎన్డీఏ దగ్గరున్న 292 సీట్స్లో 240 సీట్స్ బీజేపీ పార్టీ సొంతంగా గెలిచింది. 22 సీట్స్ను బీజేపీతో పొత్తు పెట్టుకున్న చిన్న చిన్న పార్టీస్ గెలుచుకున్నాయి. ఈ చిన్న చిన్న పార్టీస్ బీజేపీకి సపోర్ట్ చేస్తాయి కాబట్టి బీజేపీ దగ్గర 262 సీట్స్ వన్ సైడ్ మెజారిటీ ఉంది. బీహార్లోని నితీష్ కుమార్ పార్టీ అయిన జనతాదళ్ యునైటెడ్ దగ్గర 12 సీట్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ, జనసేన దగ్గర 18 సీట్స్ ఉన్నాయి. ప్రభుత్వాన్ని స్థాపించడానికి మ్యాజిక్ నంబర్ 270 సీట్స్ కావాలి. బీజేపీ దగ్గర వన్ సైడ్ 262 సీట్స్ ఉన్నాయి. నితీష్ కుమార్ యొక్క 12 సీట్స్ను యాడ్ చేసుకుంటే 274 సీట్స్ అవుతాయి. టీడీపీ, జనసేన దగ్గర ఉన్న 18 సీట్స్ను యాడ్ చేసుకుంటే 292 సీట్స్ అవుతాయి. ఇక్కడ నితీష్ కుమార్ ఒక ఊసరవెల్లి లాంటి వాడు, రంగులు మార్చేవాడు, నక్క లాంటి వాడు. నితీష్ కుమార్ను పల్టూ రామ్ అంటారు. ఈ నితీష్ అనే వ్యక్తి రేపు కాంగ్రెస్తో కలిసిపోయినా ఆశ్చర్యమే లేదు. నితీష్ కుమార్ను బీజేపీ పార్టీ ఎప్పటికీ నమ్మదు. నితీష్ కుమార్ ఎన్డీఏకు సపోర్ట్ చేయాలి అంటే నాకు ప్రధానమంత్రి పదవి ఇవ్వండి అని అడిగినా అడుగుతాడు. ఈ వ్యక్తి ఒకవేళ రేపు పార్టీ మారితే 12 సీట్స్ తగ్గుతాయి. 292 - 12 ఎంత అవుతుంది? 280 అవుతుంది. స్టిల్ ఎన్డీఏ మెజారిటీలో ఉంది. ఎందుకు ఉంది అంటే బీజేపీకు సాలిడ్గా 16 సీట్స్ టీడీపీ పార్టీ నుండి వస్తున్నాయి. ఈ టీడీపీ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి కృషి చేసిన వ్యక్తి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు. 280 సీట్స్లో ఒకవేళ టీడీపీ పార్టీ ఎన్డీఏ అలయన్స్లో లేకపోయింటే 264 సీట్స్తో బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించకపోయి ఉండేది. యాక్చువల్లీ బీజేపీ పార్టీకు బాబు గారితో పొత్తు పెట్టుకునే ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఎందుకంటే దీనికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. 2019లో బాబు గారు బీజేపీ పార్టీ పైన నిరాశను వ్యక్తపరిచారు. ఫండ్స్ ఇవ్వలేదు అని ఆరోపించారు. స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు అని నిరాశ చెందారు. మోడీ గారికి ఫ్యామిలీ లేదు అన్నారు. సో వీరి మధ్య 2019లో ఫ్రిక్షన్ వచ్చింది. 2019లో బాబు గారు యూపీఏ కూటమిలో అంటే కాంగ్రెస్ కూటమిలో ముఖ్య పాత్ర పోషించారు. బట్ 2019లో మళ్ళీ బీజేపీ పార్టీ 303 సీట్స్తో 272 మ్యాజిక్ నంబర్ను దాటి ప్రభుత్వాన్ని స్థాపించింది. మోడీ గారికి, బాబు గారికి మధ్య పొత్తు రావడం కష్టమే అని అందరూ అనుకున్నారు. ఈవెన్ బాబు గారు ఒక సందర్భంలో మోడీ గారి కంటే నేనే సీనియర్ అన్నారు. మోడీ గారికి ఫ్యామిలీ లేదు అన్నారు. యాక్చువల్లీ చరిత్ర కనుక చూస్తే 1998 నుండి టీడీపీ పార్టీ ఎన్డీఏ అలయన్స్లోనే ఉండేది. 1999లో వాజ్పేయి గారికి బాబు గారు సపోర్ట్ చేశారు. 2014 ఎన్నికల్లో కూడా పవన్ గారు, బాబు గారు ఎన్డీఏ కూటమిలో ఉండేవారు. 2019 లోక్సభ ఎన్నికల్లో స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు అని ఎన్డీఏ కూటమి నుండి బాబు గారు
బయటకు వచ్చారు. 2024 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో ఓట్స్ అనేవి చీలకూడదు అని పవన్ కళ్యాణ్ గారు బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలను ఒక కూటమిగా ఒక్కటి చేశారు. 2022 డిసెంబర్ నుండి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డాను, అమిత్ షా గారిని తరచుగా కలుస్తూ టీడీపీతో పొత్తు పెట్టుకునే దిశగా ప్రయత్నాలు చేశారు. పవన్ కళ్యాణ్ గారు ముందు నుండి ఏమని చెప్పుకుంటూ వస్తున్నారు అంటే వైఎస్ఆర్సీపీ రూల్లో ప్రజల్లో ఉన్న యాంటీ ఇన్కంబెన్సీ అంటే వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలి అంటే అందరూ ఒక కూటమిగా మారాలి అని లాస్ట్ ఇయర్ నుండి చెబుతూ వస్తున్నారు. ఈ టీడీపీ, జనసేన, బీజేపీ త్రయం విన్ విన్ డీల్ అయ్యింది. ఈ పొత్తు కారణంగా అన్ని పార్టీస్ లాభపడ్డాయి. ఆంధ్రప్రదేశ్లో టోటల్గా 175 అసెంబ్లీ సీట్స్లో 135 సీట్స్ టీడీపీ పార్టీకి వచ్చింది. జనసేన పార్టీ కంటెస్ట్ చేసిన 21కు 21 సీట్స్ గెలుచుకుంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పెద్ద మెజారిటీతో గెలిచారు. డిసప్పాయింట్మెంట్గా వైఎస్ఆర్సీపీ పార్టీ ఈసారి కేవలం 11 సీట్స్ మాత్రమే తెచ్చుకుంది. ఒక రకంగా చెప్పాలి అంటే జనసేన కంటే తక్కువ సీట్స్ వైఎస్ఆర్సీపీకి వచ్చాయి. బీజేపీ పార్టీ కూడా ఈసారి బాగానే ఆంధ్రప్రదేశ్లో పర్ఫామ్ చేసి 8 సీట్స్ను కైవశం చేసుకుంది. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు బాబు గారు చీఫ్ మినిస్టర్ అవ్వడంలో ఓజీ రోల్ను ప్లే చేశారు. అండ్ ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపించడానికి కావాల్సిన 16 ముఖ్యమైన సీట్స్ టీడీపీ నుండి వచ్చాయి కాబట్టి మోడీ ప్రైమ్ మినిస్టర్ అవ్వడంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఓజీ రోల్ను ప్లే చేశారు. లుక్, పవన్ కళ్యాణ్ గారికి ఓవర్ నైట్లో వచ్చిన సక్సెస్ కాదండి ఇది. దీనికోసం 10 ఏళ్ళు కష్టపడ్డాడు. 2019 అసెంబ్లీ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు భీమవరం, గాజువాక 2 కాన్స్టిట్యుయెన్సీస్లో ఘోరంగా ఓడిపోయారు. జనసేన పార్టీకు కేవలం 1 సీట్ మాత్రమే పాలకొల్లో వచ్చింది. అండ్ ఆ 1 సీట్ కూడా తర్వాతి రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీల్లో చేరిపోయింది. పవన్ కళ్యాణ్ గారు 0 నుండి ఓజీ అయ్యారు. అదే 0 నుండి ఇప్పుడు ప్రధానమంత్రిని ఎన్నుకోవడంలో ఒక మ్యాట్రిక్స్ను క్రియేట్ చేసి ఇప్పుడు ఎన్డీఏలో కీలక సభ్యుడిగా పవన్ కళ్యాణ్ మారారు. 2014 పార్లమెంట్ ఎలక్షన్స్లో మోడీ గారు పవన్ కళ్యాణ్ను తన తమ్ముడుగా చెప్పారు. ఈవెన్ 2014 గెలుపు తర్వాత మోడీ గారు పవన్ కళ్యాణ్ను పార్లమెంటుకు సైతం ఆహ్వానించాడు. పవన్ కళ్యాణ్ దగ్గర ఎటువంటి సీట్ లేదు, ఎంపీ సీట్ లేదు, పార్లమెంట్ ఎలక్షన్స్లో గెలవను లేదు, అయినా కూడా ఆహ్వానించారు. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఇప్పుడు వర్కౌట్ అయింది. ఒకవేళ బాబు గారు ఇండియా అలయన్స్లో పొత్తు పెట్టుకొని ఉంటే, జస్ట్ హైపోథెటికల్ సినారియో చూసుకున్నా, ఒకవేళ బాబు గారు అండ్ నితీష్ కుమార్ ఇండియా అలయన్స్కు సపోర్ట్ చేస్తే 38 సీట్స్ ఇండియా అలయన్స్కు వస్తే ఎన్డీఏ మెజారిటీను కోల్పోయేది, హంగ్ ఏర్పడేది. ఎవ్వరికి మెజారిటీ వచ్చేది కాదు. హంగ్ ఏర్పడితే రాహుల్ గాంధీ గారు కాదు, మోడీ గారు కాదు, ఎవరో థర్డ్ పర్సన్ దేశానికి ప్రధానమంత్రి అయి ఉండేవారు. అలా జరిగి ఉంటే క్యాబినెట్ మినిస్ట్రీస్లో ఎన్నో మార్పులు చూడాల్సి వచ్చేది. ఇండియా జీడిపి కూడా ఫుల్గా తగ్గిపోయి ఉండేది. మెజారిటీ లేని ప్రభుత్వం దేశానికి మంచిది కాదు. ప్రస్తుతం ఎన్డీఏకు తక్కువ మెజారిటీ ఉంది, అయినా మెజారిటీ అనేది ఉంది. ఒకవేళ నితీష్ కుమార్ పల్టీ కొట్టాడు అనుకోండి, బీజేపీ పార్టీ దగ్గర 262 సీట్స్ ఉన్నాయి. 16 టీడీపీ సీట్స్ను యాడ్ చేసుకుంటే 278 సీట్స్ అవుతాయి. చట్టాలను పాస్ చేయడానికి 272 సీట్స్ కావాలి. ఎన్డీఏ దగ్గర స్టిల్ మెజారిటీ ఉంది. బాబు గారు ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ అలయన్స్ను వదిలి వెళ్లారు. ఆల్రెడీ ఈయన ట్విట్టర్లో నేను ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేస్తున్నాను అని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఎందుకు వెళ్లరు అంటే ఈ పొత్తు పవన్ కళ్యాణ్ గారు కుదిర్చిన పొత్తు. పవన్ కళ్యాణ్ మేబీ ఆంధ్రకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. పవన్ కళ్యాణ్ టీడీపీ కూటమి అనేది లాంగ్ టర్మ్లో అంటే ఇంకొక 30 ఇయర్స్ వరకు ఉండే ఒక కూటమి. చంద్రబాబు నాయుడు గారు ఇండియా అలయన్స్ కోసం పవన్ కళ్యాణ్తో తెగదెంపులు చేసుకునే అవకాశం లేదు. సెంట్రల్ క్యాబినెట్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి పెద్ద పెద్ద ఆఫర్స్ వస్తున్నాయి. బీజేపీ పార్టీ పవన్ కళ్యాణ్ను ఒక స్ట్రాటజిక్ రోల్లో పెట్టాలని చూస్తోంది. ఈసారి ఆంధ్రప్రదేశ్ మ్యాక్సిమం సెంటర్ నుండి ఫండ్స్ను తీసుకొచ్చే దిశగా పోవాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 3వ రిప్లేస్మెంట్ పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ ద్వారా వచ్చింది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి పరిణామం. సో ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ గారు అండ్ ఆయన భార్య అయిన అన్నా లెజ్నోవా గారు అండ్ అతని కుమారుడైన అఖిరా నందన్ ఈ ముగ్గురు సెలబ్రేట్ చేసుకునే దృశ్యాలు ఇక్కడ చూడొచ్చు. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారు హ్యాపీగా కనిపిస్తున్నారు. ఒక వీడియోలో సాయి ధరమ్ తేజ్ అనే ఒక హీరో, మేబీ నా పవన్ కళ్యాణ్ కజిన్, ఈయన పవన్ కళ్యాణ్ను ఎత్తి సెలబ్రేట్ చేసుకున్నారు. చాలా రోజుల తర్వాత మేబీ ఒక 10 to 15 ఇయర్స్ తర్వాత ఇంత హ్యాపీగా పవన్ కళ్యాణ్ను చూడడం ఇదే మొదటిసారి. సో చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు అండ్ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పవన్ కళ్యాణ్ గారికి విషెస్ చెప్పారు, కంగ్రాచులేట్ చేశారు. సో జనసేన పార్టీ అనేది 2014లో లాంచ్ అయింది. ఈయన 2014 ఎలక్షన్స్లో
కాంటెస్ట్ చేయలేదు. ఈయన పార్టీలో ఎవరు కాంటెస్ట్ చేయలేదు. 2019లో కాంటెస్ట్ చేశారు, బట్ ఒకే ఒక సీట్ వచ్చింది. అండ్ 2024లో కాంటెస్ట్ చేసిన అన్ని సీట్లలో జనసేన పార్టీ గెలిచింది. సో బెస్ట్ ఆఫ్ లక్ టు జనసేన పార్టీ. దీని గురించిన మరిన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.